ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ ఫ్యాన్స్ తో మాత్రం అస్సలు పెట్టుకోకూడదు. ఆయన ఒంటి మీద ఒక్క గీత కనపడ్డా నీ తల్లి రాష్ట్రమంతా బగ్గుమంటే చెప్తున్నా. వాళ్ళని కదిపితే తేనె తుట్టని రాయి పెట్టి కొట్టినట్టే. తాజాగా హరీష్ శంకర్ ఇదే చేశారు. అన్ని మూసు కూర్చోలేవా? ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల వేళ మహేష్ బాబు ఫ్యాన్స్ కి దొరికిపోయారు హరీష్. హరీష్ శంకర్ గారు అపాలజైజ్ చేశారు భయ్య. ఏం జరిగింది, ఏం జరుగుతోంది? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒకడు ట్విట్టర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ బాబు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టాలని ఒక ట్వీట్ వేశాడు. ఇది తప్పని నాకైతే అనిపించలేదు. ఎందుకంటే ఉంటదన్నమాట, ఎవరైనా ఊరుకోవచ్చు. ప్రవాస అభిమానులు మన రజనీకాంత్ రికార్డులు లేపాలని అండ్ అల్లు అర్జున్ గారి అభిమానులు ఎన్టీఆర్ రికార్డు లేపాలని చెప్పి కోరుకోవచ్చు, దాంట్లో తప్పలేదు. అయితే హరీష్ శంకర్ దానికి రెస్పాండ్ అయ్యారు భయ్య, తదాస్తు అని. తదాస్తు అంటే తెలుసు కదా భయ్య, మనం ఏమైనా కోరుకుంటే తదాస్తు అని దేవుళ్ళు దీవిస్తారు. సో అలాంటిది అవ్వాలి అని హరీష్ శంకర్ గారు ఆ ట్వీట్ వేశారు అని మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది దీనికి హర్ట్ అయిన మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయన్ని పిచ్చి బూతులు తిడుతూ ట్వీట్లు వేశారు. నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? సో దానికి హరీష్ శంకర్ గారు అపాలజీ చెప్పారు. జన్మలో ఇంకెవరిని కలకడం ఫ్యాన్స్ ని ఆర్ మహేష్ బాబు గారిని హర్ట్ చేయాలని నా ఉద్దేశం కాదని హరీష్ శంకర్ గారు అపాలజైజ్ చేశారు. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే డైరెక్టర్ అనేటటువంటి ఒక స్థాయి మర్చిపోయి లేబరోల్లాగా ఇలా ట్వీట్ వేయటం, ఇలా రిప్లై ఇవ్వడం అనేటటువంటిది ముమ్మాటికి తప్పు. నిజానికి అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.